తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు అనే నేను అనే మాట కోసం ఉత్కంఠభరితంగా ఉన్నారు. నా బూత్‌తో నా భవిష్యత్ అనేలా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండబోతుందని ఇప్పటికే టీడీపీ నేతలు గర్వంగా చెబుతున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు సైతం చకాచకా అవుతున్నాయి. ఇక ఏపీలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్‌కు నివేదిక పంపనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తెలుగుదేశం పాలిటిక్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12వ తేదీన ఉంటుందన్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నట్లు బుచ్చయ్య తెలిపారు. ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటు ఒడిశా ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు వెళ్తారని వెల్లడించారు. అయితే బాబు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ మిత్రపక్షాలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, హీరో నాని పాల్గొనే అవకాశం ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి 13వ తేదీ ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మెగా టవర్స్ పక్కనే జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్ తో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. స్టేజి పనులను తిరుపతి జేసీ ధన్యాచంద్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్తో భారీ టెంట్ను వేస్తున్నారు. పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లంతా ఆనంద సంబరాలలో మునిగి తేలుతున్నారు. నందమూరి వంశానికి చెందిన వారందరూ ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ బాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతాడో లేదో అనే అంశం మీద ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ ఈసారి ఎన్నికల ప్రచారంతో పాటు ఇటీవల జరిగిన తెలుగు మహానాడుకు కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా ఎన్టీఆర్ వస్తాడా లేదా అనే అనుమానం కలుగుతుంది. మరోవైపు ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో జూనియర్ వెళ్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అని ఎన్టీఆర్ ఆలోచిస్తుండవచ్చు. కానీ టీడీపీకి ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకల్లో పాల్గొనకపోతే టీడీపీ పార్టీ, నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఏ విధంగా ఆలోచిస్తాడో వేచి చూడాలి మరి. ఇక చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఏపీలో ఘన విజయం సాధించిన మహాకూటమికి ఆయన అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో ఉన్న సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈసారి చంద్రబాబు కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో కూపం నుంచి ఢిల్లీ వరకు ప్రముఖ నేతలు, నాయకులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఏర్పడింది.